హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ సిఐఎస్ఎఫ్ నుంచి మనకు ఫైర్మ్యాన్ ఉద్యోగాలు, ఫైర్మ్యాన్ పోలీస్ ఉద్యోగాలు తెరవడం జరిగిందండి. కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అనేక కొన్ని అర్హతలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు అని పూర్తి డీటెయిల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై ఇందులో చేసుకోవచ్చు. తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అండి. అయితే ఇందులో మెయిల్ పర్సన్స్ మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి, ఆల్ ఇండియన్ సిటిజన్. ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. వచ్చే నెల మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు 4 తేదీ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మీకు డిఫరెంట్గా మనకు కానిస్టేబుల్, అలానే మనకు డ్రైవర్ అండ్ కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ మనకు పంప్ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఇది మనం కానీ చూసుకున్నట్లయితే సిఐఎస్ఎఫ్లో మీకు ఏంటంటే ఫైర్ సర్వీస్ అనేది ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్లో ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. లెవెల్ 3లో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. 21,700 నుంచి అలానే 69,100 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. అలానే చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అలానే తెలంగాణ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మీకు ఇక్కడ పోస్టింగ్ అనేది ఉంటుందండి. అలానే వేకెన్సీస్ మీరు కానీ చూసుకున్నట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇచ్చారు చూడండి. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ అబ్లిక్ డ్రైవర్ జాబ్స్, కానిస్టేబుల్ అబ్లిక్ డ్రైవర్ కమ్ మనకు పంప్ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఉంటాయండి. టోటల్ వేకెన్సీస్ ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ 1127 అంటే 24 వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్స్ అనేది మనకు ఇక్కడ ఏజ్ అనేది 4/3/2025 నాటికి కౌంట్ చేయడం జరుగుతుంది. 21 సంవత్సరాల నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఇక్కడ కౌంట్ చేస్తారండి. అలానే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా అప్లై చేస్తున్నది ఏజ్ రిలాక్సన్స్ అనేది కూడా మనకి ఇక్కడ కల్పించడం జరుగుతుంది. ఓకే, అలానే మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇందులో కేవలం 10th క్లాస్ మీరు పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మీరు ఏంటంటే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీ దగ్గర ఉండాలండి. అప్పుడే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ చేయడం జరిగింది. ఇందులో 10th క్లాస్తో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అలానే ఇక్కడ అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి జనరల్ పర్సన్స్కి, ఈడబ్ల్యూఎస్ వారికి, ఎస్సీ వాళ్ళకి, అలానే ఓబీసీ వాళ్ళకి 167 హైట్ అనేది కలిగి ఉండాలి. చెస్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే 80 ఇంచెస్ నార్మల్గా ఉండాలి. శ్వాస కానీ తీసుకున్నట్లయితే 85 ఇంచెస్ అనేది ఇక్కడ మీకు పెరగాలని తెలియజేస్తున్నారండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అనేది కేవలం 100 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వారికి మనకి ఎక్సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగిలిన అభ్యర్థులు కూడా అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నారు. అలానే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్లు మనకు నెక్స్ట్ మంత్ మనం చూసుకుంటే 4వ తేదీ వరకు ఉంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. వెంటనే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు ఇచ్చాను, అక్కడి నుంచి అప్లై చేసుకోండి. అలానే అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది మనకు 6వ తేదీ లోపల ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఫిజికల్ అఫియర్నెస్ టెస్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఒక టెస్ట్ అనేది అంటే ఇక్కడ మనకి ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ అఫియర్నెస్ టెస్ట్, అలానే ఫిజికల్ అఫియర్నెస్ టెస్ట్ అనేది 2 రకాల టెస్ట్లు అనేది ఉంటాయి. అంటే అక్కడ హైట్ వెయిట్ చెక్ చేశారు కదా. అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు 800 మీటర్ అనేది 3 minutesలో 15 సెకండ్లు ఇక్కడ మీరు క్వాలిఫై అనేది అవ్వాలి. అలానే లాంగ్ జంప్ మీరు కానీ చూసుకుంటే 15 feet అనేది 3 chances కంప్లీట్ చేయాలి. హై జంప్ మీరు కానీ చూసుకుంటే ఇక్కడ మనకు 3 feet అలానే 6 inches అనేది 3 chances మీకు కల్పించడం జరుగుతుంది. ఆ 3 chancesలో ఇక్కడ మీరు క్వాలిఫై అనేది అవ్వాలండి. ఓకే, ఇది మీకు ఫిజికల్ అఫియర్నెస్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలానే ఇక్కడ మీకు చెప్పాను చూడండి, మనకు హైట్ అనేది మనకు ఫిజికల్ స్టాండర్డ్ అనేది కూడా ఇక్కడ మీకు చెక్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు ఇక్కడ క్వాలిఫై అనేది అవ్వాలండి. ఈ 2 మనకు రాత పరీక్ష ద్వారా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది. మరొకసారి ఇంపార్టెంట్ డేట్లు మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు 3వ తేదీ నుంచి ఈ రోజు స్టార్ట్ కావడం జరిగింది. అలానే క్లోజింగ్ డేట్ నెక్స్ట్ మంత్ 4వ తేదీ వరకు అయితే ఉంటుంది. మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను. అలానే గూగుల్ ఎలా సెర్చ్ చేసుకోవాలని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు గూగుల్లో ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలన్న అభ్యర్థులు మీరు కానీ చూసుకుంటే గూగుల్లో వెళ్ళండి, ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ పైన సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను ఇక్కడ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 10th అర్హత అంటే 1127 ఫైర్మ్యాన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయని ఇక్కడ మీకు తెలియజేశారు. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మీకు లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా మీరు పొందుతారు. అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఏపీ మనకు మిషన్ శక్తి, అలానే మనం కానీ చూసుకుంటే 1 సెంటర్లో కూడా ఉద్యోగాలు వచ్చాయి. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అకౌంట్లో 20,000 మనకి ఏంటంటే రైతు భరోసా తల్లి వందనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు సీఎం గారు నిన్న ప్రకటన చేయడం జరిగింది. దాని పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. అవే కాకుండా మనం కానీ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు 3 రకాలుగా ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలానే మనకు టీడీడీ నుంచి కూడా డ్రైవర్ ఉద్యోగాలు వచ్చాయి. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలానే ఆయిల్ కంపెనీలు కూడా మనకు అటెండర్, అలానే ఆపరేటర్ ఉద్యోగం సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి.
ఫస్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పూర్తిగా మీరు తెలుగులోనే రీడౌట్ అనేది చేసుకోవచ్చు అండి. క్లియర్గా ఇక్కడ అన్ని కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. రీడౌట్ చేసిన తర్వాత ఇక్కడ కానీ కిందికి వచ్చినట్లయితే మీకు నోటిఫికేషన్ అలానే అప్లై లింక్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ అప్లై లింక్ అప్సెల్ వెబ్ పేజ్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అలానే అప్సెల్ వెబ్ పేజ్లో కూడా మీరు వెళ్ళవచ్చండి. ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై మీద క్లిక్ చేస్తానే మనకు అప్సెల్ వెబ్ పేజ్లో అనేది ఇక్కడ మీకు వస్తుందండి. ఓకే, ఇందులోనే మీకు వాళ్ళ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఇక్కడ క్లియర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ నోటిఫికేషన్ అనేది 100% మీకు జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మీకు తెలియజేస్తామండి. ఎలాంటి తప్పు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వను. ఫైర్ డిపార్ట్మెంట్లో మీకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి వెంటనే అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ ద్వారా తెలియజేశారంటే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు పొందాలి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఉంది. వెంటనే జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా మీరు పొందుతారు. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.